అవును, నువ్వు ఒంటరిగా ఇక్కడ ఏం చేస్తున్నావు? మీ నాన్నగారు ఎక్కడా? వాడి నాన్న ఇక్కడే ఉన్నాడు. ఏదైనా ముఖ్యమైన విషయమైతే నాతో చెప్పు. హలో టకాలా, మీ అబ్బాయి ముఖం మీద దుమ్ము ఉంటేను అంతే, ఇంకేం కాదు. పొద్దున్నే తమ్ముడికి కాస్త స్నానం చేయిద్దాం అనుకున్నాను. ఇలా చూడు, నువ్వు దేనికోసం ఇక్కడికి వచ్చావో, ఏం చెయ్యాలనుకుంటున్నావో నాకు బాగా తెలుసు. నన్ను మోసం చెయ్యాలని అస్సలు అనుకోకు. నీలాంటి ఒక పనికి మాలిన వేటగాడిని నేనింతవరకు ఎప్పుడు చూడనే లేదు. నా బిడ్డ పనికి మాలిన వేటగాడు ఎవడు అని అడిగితే నేను నీ గురించే చెప్తాను. దేనికి పనికి నానా, మీరు నాకు మాత్రం చెప్పించడంలో ఏం న్యాయం ఉంది? నా బ్రదర్స్ కూడా మీరు చెప్పించాలి కదా, వాళ్ళ పాపం కదా. నువ్వేమీ దిగులు పడకు చిన్న పిల్లాడా. మీ అన్నలందరికీ తన గురించి బాగా తెలుసు. ఎవరితో ఎలా నడుచుకోవాలో నేను వాళ్ళకి ముందే నేర్పించాను, అర్థమైందా? ఇకపై ఎప్పుడు నీ ఆహారాన్ని నువ్వే సంపాదించుకోవాలి. నీ సొంత కాళ్ళ మీద నువ్వే నిలబడు. అది ఉల్ఫే కదా? ఇది రెడ్ పాండా. ఇదొక క్రేనే కదా, చెప్పు. అవును, నువ్వు చెప్పింది కరెక్టే. క్రేన్ ఇప్పుడు ఇలాంటి వింతైన శబ్దాలు చేస్తూ ఉంటుంది. గుడ్, ఇలాగే అందరికి మనం చెప్పించాలి. అప్పుడే అందరికి అనిమల్ క్రైస్ అంటే ఏంటో అర్థం అవుతుంది. ఒక్కొక్క జంతువు ఒక్కొక్క అరుపు అరుస్తుంది. కానీ ఇదేంటో నాకు తెలియట్లేదు. ఇది ఎలాంటి జంతువు? ఈ శబ్దం వాయిస్ అయిన ఎలుగుబంటి శబ్దం అన్నమాట. ఇవన్నీ నువ్వు ఖచ్చితంగా తెలిసి పెట్టుకోవాలి. హలో మిత్రమా, మేం కూడా నీ దగ్గర ఇవి నేర్చుకోవచ్చా? తప్పకుండా. ఎప్పటి నుంచి నేను చెప్పండి. చెప్పేది పూర్తిగా వినండి. పిల్లలకి ఎప్పుడూ నిదానంగా చెప్పించాలి, అరవకూడదు. కానీ పిల్లలకి ఇలా చెప్పిస్తే బోర్ కొడుతుందిగా. ఇలా శబ్దంగా చెప్తేనే వాళ్ళకి బాగా నచ్చుతుంది. గట్టిగా అరిస్తే అన్ని విషయాలు అర్థం కాదు. ఖచ్చితంగా నిదానంగా చెప్తేనే అర్థం అవుతుంది. అలాగా, నాకు అర్థమవుతోంది. మేము మిమ్మల్ని, మీతో పాటు ఉన్న వాళ్ళని డిస్టర్బ్ చేశామా? యా! నా నడుం బాగా నొప్పిగా ఉంది. కాసేపు నేను విశ్రాంతి తీసుకుంటాను. మొదటి పాఠాన్ని నేర్చుకో. ముందుగా మనం వేచి చూడాలి. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ గమనిస్తూ ఉండాలి. నేను అందరిని చూస్తూనే ఉన్నాను. ఇదేం బాగోలేదు. పొద్దున్నుంచి ఆడుకోనే లేదు, మట్లో కూడా ఆడుకోలేదు. అవునన్నయ్య, కరెక్టే. అన్నిటికీ కారణం మన తమ్ముడు విడిగా పాఠాలు నేర్చుకోవడమే. ఇలా చూడండి చిట్టి క్రోకడైల్స్, నేను మీ మిత్రుడిని. మీరు నాకు హలో కూడా చెప్పరా? నీతో మాట్లాడడానికి ఎవరు ఇష్టపడలేదు. మాట్లాడకూడదని మా నాన్న చెప్పారు. మా నాన్న చెప్పిందే మేము చేస్తాం. కానీ నేను మీకు విషయం చెప్పాలి. మీ నాన్న మీ తమ్ముడికి మాత్రం లెసన్స్ చెప్తున్నారు. అది చెప్దామనే నేను మీ దగ్గరికి వచ్చాను. హా, ఇలా చూడు, దాని గురించి మాకు దిగులు లేదు. నువ్వు మా మనసుని మార్చాలని ప్రయత్నిస్తున్నావు. మేము ఒంటరిగానే నేర్చుకుంటాం, సరేనా? కానీ అన్ని సందర్భాల్లోనూ అది సరిగ్గా ఉంటుందని చెప్పలేం కదా. మీరు ఒంటరిగా వేటాడగలరని మీ నాన్న అనుకోవడం తప్పు. మీ శత్రువు నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోగలరా? నువ్వు మమ్మల్ని ఎదిరించినా కూడా మేము ఆపుతాం, అర్థమైందా? హఠాత్తుగా మీకు ఏదైనా ప్రమాదం వస్తే ఏం చేస్తారు? నీకేమైనా వినిపించిందా? హలో సబాకి, ఇక్కడ చిన్న పిల్లలతో నీకేం పని చెప్పు. ఇప్పుడు మీరు వెళ్ళండి, నేను మీకు తర్వాత పాఠాలు నేర్పిస్తాను. ఏం లేదు, వీళ్ళ నాన్నగారు వీళ్ళకి పాఠాలు నేర్పించమన్నారు, అందుకనే వీళ్ళకి పాఠాలు నేర్పిస్తున్నాను. అంతే తప్ప మీరనుకుంటున్నట్టేమీ కాదు. మా నాన్నగారు చెప్పారట. నువ్వు ఇలా అంత చేస్తావా? నువ్వు ఇలాంటి మంచి విషయాలు చేసి నేను చూడలేదు. ఆశ్చర్యంగా ఉంది. నేను అస్సలు ఈ విషయాన్ని నమ్మలేకపోతున్నాను. నమ్మి తీరాలి. దాంతోపాటు వీళ్ళు తోక ఎలా ఊపాలో వీళ్ళకి నేను నేర్పించాను. కావాలంటే చూడు. దాంతోపాటు ఇది కూడా నేర్పించాను. కానీ క్రోకడైల్స్ అసలు ఇలా చేయవు కదా. ఓ, నేను మర్చిపోయాను. పొద్దున్నే నేను ఇంకొకరికి పాఠాలు నేర్పించానా, ఆ ధ్యాసలోనే ఉండిపోయాను. మనకు కావలసింది దొరికేంత వరకు మనం విడిచిపెట్టకూడదు. మనం గమనిస్తూనే ఉండాలి. లెసన్ నెంబర్ 3 ఏంటో తెలుసా? మన ఆహారం కోసం మనం వెళ్ళాలి. నువ్వు చెప్పే కట్టుకథలన్నీ నేను నమ్ముతానని నువ్వు అనుకుంటున్నావా? చెప్పు. నువ్వు పిల్లలకు పాఠాలు నేర్పించడానికి రాలేదన్న విషయం నాకు తెలుసు. అసలు మీ ఉద్దేశం ఏంటి? నేను ఈ 2 క్రోకడైల్స్ ని భయపెట్టి అబద్ధం చెప్పిస్తున్నానంటారా? మమ్మల్ని మోసం చేస్తున్నానని అనుకుంటున్నావా? నువ్వు చెప్పే అబద్ధాలు మాకు తెలివా ఏంటి?
ఎప్పుడు ఇలా సంతోషంగా ఉండే పిల్లల్ని నువ్వు బెదిరించే ఇలా చేయమన్నావని మాకు తెలుసు. మా నాన్న దగ్గరికి వెళ్ళాలి. మా నాన్న తమ్ముడు టోటల్ని వెతకడం కోసం వెళ్ళారు. ముఖ్యమైన విషయం ఏంటంటే మనం పిల్లల్ని ఆడుకొనివ్వాలి, అందరితో స్నేహం చేయనివ్వాలి. మీకు తెలుసా, మా పిల్లలు ఎప్పుడూ అలాగే ఉంటారు. మీరనుకున్న దానికంటే ఎక్కువ హుషారే. కాలా టర్టిల్స్ ని అటాక్ చేయడం మనం ఎలాగైనా ఆపాలి. వీళ్ళని కూడా ఒంటరిగా వదలలేము. నేను ఇప్పుడే ఇంటికి వెళ్ళాలన్నా. అరే బుర్ర తక్కువడా, మనం ఆల్రెడీ ఇంట్లోనే హే, ఉన్నాం. మాట్లాడకండి, నేను ఆలోచిస్తున్నానుగా. ఖచ్చితంగా వీళ్ళని ఒంటరిగా వదలకూడదు. అవును, వీళ్ళని మనతో పాటు తీసుకెళ్దాం. ఆ, అయితే నేను ఇక్కడి నుంచి వెళ్ళనా? నేను మీతో వచ్చి ఏం చేస్తాను చెప్పండి? ఓ, నిన్ను కూడా తీసుకెళ్తామన్న ఆశ నీలో ఉందా? నీ సంగతి తర్వాత చెప్తాను. ఇలా చూడు చిన్నపిల్లడా, ఈ రోజు మనకి అదృష్టమే. ఎందుకంటే అక్కడ టోటిల్స్ బేబీస్ నిద్రపోతున్నాయి. ఇక లెసన్ నెంబర్ పిల్లల్ని వేటాడొద్దు. నాకు పిల్లల్ని వేటాడి తినడం అంటే అస్సలు ఇష్టం లేనే లేదు. ఒక క్రోకడైల్ వేటకి వెళ్ళింది. దాని పిల్లలకి గుడ్ బై చెప్పి వెళ్ళింది. అడవిలో ఒంటరిగా వదిలేసి వెళ్ళింది. పిల్లలకి పాఠాలు నేర్పించాలనుకుంది. అందరూ చెప్పండి క్రో క్రో క్రో. అందరూ చెప్పండి క్రో క్రో క్రో. కమ్ ఆన్, అందరూ చెప్పండి క్రో క్రో క్రో. ఇదే క్రోకడైల్ స్టోరీ. చూడండి, ఇది ఎంత అందంగా ఉందో. త్వరగా వేటాడు, ఒక్కొక్క దాన్ని వేటాడు, అప్పుడే సులభంగా ఉంటుంది. చూడండి నాన్న, తను నన్ను చూసి నవ్వుతోంది. ఇంత చిన్న పాపని ఏమీ చేయలేను. మీరు వెళ్ళకండి, కాలా ఎప్పుడు అలా చెయ్యడు. నా నడుము. చెప్పండి క్రో 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 క్రో. అందరూ చెప్పండి క్రో క్రో క్రో. ఇది క్రోకడైల్ స్టోరీ. చెప్పండి క్రో 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 క్రో. అందరూ చెప్పండి క్రో క్రో క్రో. ఇది క్రోకడైల్ స్టోరీ. చెప్పండి క్రో 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 క్రో. అందరూ చెప్పండి క్రో క్రో క్రో. ఇది క్రోకడైల్ స్టోరీ. చెప్పండి క్రో క్రో క్రో. కాలా వద్దు. ఆయనకి ఏదో జరుగుతోంది. మా నాన్నకి ఏమైంది? ఆయన చచ్చిపోతారా? అలాగేం జరగదు, మేమున్నాం కదా, అది మేం చూసుకుంటాం. మౌగ్లీకి నేను సహాయం చేయాలి. వీళ్ళని జాగ్రత్తగా చూసుకుంటారా? వాళ్ళ పిల్లల్ని మేము చూసుకోవాలా? ఏమంటున్నారు? నేను దీన్ని చేయలేకపోతున్నాను. నేను అంత స్ట్రాంగ్ కాదు. కమాన్ బగీరా. ఆ కర్ర తీసి ఇక్కడ పెట్టు, త్వరగా. ఒక్క నిమిషం. నా బేబీ. నాన్న, నీకేమైంది నాన్న? ఏడవకూడదు, తను కోలుకుంటాడు. మౌగ్లీ ఖచ్చితంగా కాపాడుతాడు. కాలా, ఇలా చూడండి. ఎలాగైనా కళ్ళు తెరవండి. కాలా. నేను అసలే నడునొప్పితో బాధపడుతున్నాను. నువ్వు వచ్చి నన్ను విరగొట్టేశావా? ధన్యవాదాలు మౌగ్లీ. నాన్నోట్లోకి వెళ్ళావే, నీకు భయంగా లేదా? ఆయన నేను తినేస్తారని నీకు భయమే లేదా? లేదు లేదు, నాన్న చెప్పింది నాకు గుర్తుంది. లెసన్ నెంబర్ 1, ముందు అన్నిటినీ గమనించి చేయాలి. ఇంత చిన్న వయసులో సెల్ఫ్ అటాక్ గురించి బాగా తెలుసుకున్నారే. మీలాగే నా పెంచారు. పిల్లలకి హంటింగ్ ఎలా చేయాలో నేర్పిస్తూ ఉన్నాను. ఇంకా చాలా విషయాలు వాళ్ళకి నేర్పించాలనుకుంటున్నాను. నా ఉద్దేశం అది కాదు. నేను చెప్పాలనుకున్నది కాస్త మార్చి చెప్పాను. నేను ఇకపై మళ్ళీ ఇలా చెయ్యను. వీడు మమ్మల్ని ఎలాగైనా వేటాడాలనుకుంటున్నాడు. నేను వేటాడడానికి అర్హుడిని కాదని అందరూ అంటుంటే నాకు చాలా బాధగా ఉంటుంది. అందుకని ట్రై చేశాను. నువ్వు ప్రయత్నించడానికి నా పిల్లలే దొరికారా? నాన్న, కాపాడకండి. అసలు మీ ఉద్దేశం ఏంటి? ప్రతిసారి మీరు మీ పిల్లల్ని అలా వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఎవరైనా వాళ్ళని ఏదైనా చేస్తే అప్పుడు మీరే ఇబ్బంది పడతారు. అవునవును, ప్రతి జీవరాశిలో చాలా ముఖ్యం. ఖచ్చితంగా వాళ్ళ పిల్లల్ని వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి.